ఇవన్నీ సాక్ష్యాలు ఆధారాలు సిబిఐ అన్నీ పెడితే ఇవన్నిటినీ కాదని మీరు కన్విన్స్ అయ్యానని బుకాయిస్తున్నారు. మీరు బుకాయించినంత మాత్రాన ప్రజలు కన్విన్స్ కారండి. ప్రజలకు కూడా దేవుడు కూడా ఒక ఇంగితం అంటూ ఇచ్చారు. అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. విశ్వసనీయత విలువలు అని ఇంత గట్టిగా మాట్లాడుతున్నారే. మీకే గనక విశ్వసనీయత ఉంటే ఈరోజు ఎందుకని 5 సంవత్సరాల అధికారం తర్వాత కూడా మనకు ప్రత్యేక హోదా రాలేదో ప్రజలకు సమాధానం చెప్పండి. బీజేపీ పార్టీ మెడలు వంచైనా సరే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని కూడా చెప్పి కదా మీరు అధికారంలోకి వచ్చారు. ఎందుకు మరి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు? ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు? మీరు బీజేపీ మెడలు ఎందుకు వంచలేదు? ఒక్క నిజమైన ఉద్యమమైన ఈ 5 సంవత్సరాలలో ఎందుకు చేయలేదు ప్రత్యేక హోదా గురించి? మీకు నిజంగానే విశ్వసనీయత ఉంటే సమాధానం చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, రాజధాని అయితేనేమి ఇలా ఒక్కటంటే ఒక్కటైనా సాధించుకొచ్చారా? మీకు నిజంగానే విశ్వసనీయత ఉంటే మరి ప్రజల ప్రయోజనాలన్నీ ఎందుకు